ఆయన యొక్క శిష్యులుగా ఇక లోకములో ఉండాలంటే ఆ యొక్క శిష్యుల్లోని యొక్క లక్షణాలు మనకి జీవితాలు మనం గుర్తెరగాలి. కాబట్టి అనేకమైన శిష్యత్వపు లక్షణాలని మనం అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా రోమీయులకు రాసిన పత్రికలో మనం ఇంతవరకు కూడా దాదాపు 34 శిష్యత్వపు లక్షణాలని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక నుంచి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇక 34వ లక్షణాన్ని బహుశా మనం ముగించబోతున్నాం. ఎందుకంటే చాలా దాదాపు ఒక 6 నెలలు అనుకుంటాను వీటిని మనం శరీర కార్యాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి 34వ లక్షణం ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా యాగముగా మన శరీరములను సమర్పించుకొని యుక్తమైన సేవ చేయువారు ఆయన శిష్యులు. ఇది ఎక్కడ ఉంటుందండి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఇది మనకు కనిపిస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధమును దేవునికి అనుకూల యాగముగా మన శరీరాన్ని సమర్పించుకుంటా అనగా అపరిశుద్ధమైన శరీర కార్యాలు మనకి జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడటమే. కాబట్టి శరీర కార్యాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ యొక్క శరీర కార్యాలు మన యొక్క జీవితాల్లో ఉన్నట్లయితే మనము దేవుని యొక్క శిష్యులుగా ఇక లోకములో మనము ఆయనకు సజీవ యాగముగా మన యొక్క శరీరాన్ని సమర్పించుకొనలేం. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు అపరిశుద్ధమైన శరీర కార్యములను మీలో లేకుండా మీరేం చేయండి? జాగ్రత్త పడండి. ఈ యొక్క శరీర కార్యాలని అపోస్తలుడైన పౌలే గలతీయులకు రాసిన పత్రికలో రాస్తూ 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల వరకు ఒక పెద్ద లిస్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది. దాంట్లో 15 లక్షణాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఇంతవరకు కూడా దేవుని యొక్క కృప చేత మనం 14 లక్షణాలు మనం ధ్యానం చేసేదానికి దేవుడు సహాయం చేశాడు. 14 శరీర కార్యాలు. ఈ 14 శరీర కార్యాల్లో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఇక 15వ శరీర కార్యంలో ఏదైనా ఒకటి మనకి జీవితాల్లో ఉంటే దేవుని యొక్క రాజ్యములో మనము ప్రవేశించం. దేవుని యొక్క రాజ్యములో అర్హత కలిగి ఉండాలంటే ఈ యొక్క 15 శరీర కార్యాలు మన యొక్క జీవితాల్లో ఉండకూడదని ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తున్నాం. ఈరోజు 15వ శరీర కార్యాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ యొక్క 15వ శరీర కార్యం ఏంటంటే అల్లరితో కూడిన ఏంటండి? ఆటపాటలు. ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది 15వ శరీర కార్యం. సాధారణంగా ఇక అల్లరితో కూడిన ఇక ఆటపాటలు మత్తు ప్రభావంతో చేసే అల్లరిగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా ఒక మత్తు బానిసగా ఉన్నప్పుడు ఆ యొక్క మత్తు పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క మత్తు మందు యొక్క ప్రలోభానికి లోబడినప్పుడు అది అల్లరితో కూడిన ఆటపాటల్లోనికి అది ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అందుకనే మత్తతలు అయిన తర్వాత శరీర కార్యంగా పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాయించాడు. మత్తత అంటే మనం చూసాం, మత్తుతో ఉండేవారు ఎలాంటి మత్తులని మనం చూసాం. కాబట్టి ఈరోజు ఇక 15వ శరీర కార్యము గురించి మనం ఆలోచన చేసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇది మనకు కనిపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఎవరన్నా చదివి సహాయం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం. చూడండి, మద్యపానం అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది అక్కడ? అల్లరితో కూడిన ఆటపాటలు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11:13. అక్కడ మనం ముందుగా వెళ్తే అక్కడ కూడా ఒక లిస్ట్ మనకు కనిపిస్తుంది. దాంతో
అల్లరితో కూడిన ఆటపాటలు అనేది క్రియ. ఇంకొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. సమస్తమైన ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి. ఓకే, కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే మత్తు పానీయాల ప్రభావంతో నృత్యము చేస్తూ గంభీరమైన ధ్వనితో, లౌడ్ వాయిస్తో, స్పృహ తిప్పి తూలుతూ జరిగే పరిస్థితులు మనకి జీవితాల్లో మనం వింటున్నాం. కాబట్టి ప్రస్తుతం పార్టీల యుగంలో మనం ఉన్నాం. ఏం పార్టీ? అనేకమైన పార్టీస్ ఉన్నాయి. రేవ్ పార్టీ అని ఒక పార్టీ జరుగుతున్నప్పుడు పోలీసులు రైడ్ చేసి దాంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు అంటే అది చట్టరీత్యా కూడా నేరం. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవ సంఘాల్లోని యవనస్తులు ఈ యొక్క పార్టీల యొక్క ప్రభావానికి లోబడే సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు దీని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. కాబట్టి ఇక అల్లరితో కూడిన ఆటపాటలు చేసేది ఎవరంటే దేవుని యొక్క మార్గంలో లేని వాళ్ళు, దేవుని యొక్క పరిశుద్ధతను తమ యొక్క జీవితాల్లో లేనివారు, తమ యొక్క జీవితాల్లో దేవునితో సంబంధం లేని వాళ్ళు, ఇక లోకములోని ఆనందమే గొప్ప ఆనందంగా ఎంచుకున్న వాళ్ళు. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, నువ్వు పాపుల మార్గాన్ని నిలవకు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండదు. కాబట్టి ప్రస్తుతం పార్టీస్ కల్చర్ ఎక్కువైంది, పార్టీల ప్రభావం ఎక్కువైంది. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలు జరిగేది ఎక్కడంటే ఈ యొక్క పార్టీస్లో. కాబట్టి ఇక పార్టీస్ గురించి ఒక ప్రశ్న. దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క లోకంలో జరుగుతున్న అనేకమైన పార్టీస్ ఉంటున్నాయి. వాటిలో మనం పాల్గొనచ్చా? దానికి 5 విషయాలు మీకు తెలియచేస్తాను. 5 విషయాలు మనం విన్న తర్వాత మనమే కంక్లూజన్ మనం తీసుకోవచ్చు. దేవుని యొక్క బిడ్డలుగా ఆ పార్టీలో మనం పాల్గొన్నప్పుడు అది మనకు క్షేమమా, అది మనకు నష్టమా అనే దాన్ని మనం కంక్లూజన్లో మనం చూడబోతున్నాం. కాబట్టి మొదటిది, సాధారణంగా పార్టీకి ఈ లోకస్తులు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క డ్రెస్సే డిఫరెంట్గా ఉంటుంది. మీరు బహుశా చూసి ఉండొచ్చు. చర్చ్ డ్రెస్ ఒకటి, చర్చ్లో వేసుకునే డ్రెస్ ఒకటి ఉంటుంది. సేమ్ డ్రెస్తో వాళ్ళు పార్టీస్కి వెళ్తారు. ఎవరైతే వెళ్తున్నారో కారణం ఏంటంటే అక్కడ ఉన్న డ్రెస్ కోడ్ టోటలీ డిఫరెంట్. శరీరాన్ని కప్పుకునేదానికి దేవుడు బట్టలు ఇచ్చాడు. సాతానుడు దేవుడు ఏది చేయమంటే దానికి ఏం చేస్తాడు? వాడు ఉల్టా చేస్తాడు. దేవుడు ఆదాము అవ్వలకు ఏం చేశాడు? మహిమ వస్త్రాన్ని ఏం చేశాడు? తొలగించాడు. వాళ్ళు పాపం చేశారు. తర్వాత ఏమైంది? వాళ్ళు దిగంబరులని వాళ్ళు ఏం చేశారు అంటే దాని అర్థం ఏంటి? దేవుడిచ్చిన బట్టలను లేకుండా చేయటం ఎవరి పని? సాతానిక పని. ఈ విషయంలో క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మనం చాలా జాగ్రత్తగా మన పిల్లల యొక్క డ్రెస్ కోడ్ గురించి చక్కగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి సాధారణంగా ఇక పార్టీస్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చర్చిలో ఉన్నప్పుడు ఎక్కువ బట్టలు వేసుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత తక్కువ బట్టలు వేసుకుంటే అంతా కల్చర్గా ఈ నవీన యుగంలో కనపడుతుంది. దాని విషయంలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి సాతాను చేసే పని ఏంటంటే, మన పైన ఉన్న బట్టలను వాడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఆదాము హవ్వలకు చేసిన పనే వాడికి మనం చోటిచ్చినప్పుడు మనకి జీవితాల్లో కూడా అది జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది, క్రైస్తవ కుటుంబాల్లో డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తుల వరకు, పెద్దవాళ్ళ వరకు ఒక డ్రెస్ చూసినప్పుడు అది గౌరవప్రదంగా కనిపించాలి. ఆ యొక్క డ్రెస్ ఇతరులను పాపానికి నడిపించే డ్రెస్గా ఉండకూడదు. శరీరాన్ని కప్పుకునే దానికి దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చాడు. కానీ ఈనాటి సమాజంలో మనం చూసినప్పుడు మోడర్న్ కల్చర్ అని చెప్పి, పార్టీ కల్చర్ అని చెప్పి ఏం చేస్తున్నామంటే, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అది అంత నవీన యుగంగా అది మారిపోతుంది. కాబట్టి ఈ సమయంలో ఇక పార్టీస్లో 95% ఎవరైతే సోకాల్డ్ కార్పొరేట్ పార్టీస్ వీటిలో పాల్గొంటున్నారో వాళ్ళు తమ యొక్క డ్రెస్ కోడ్ విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. తద్వారా దేవునికి నామానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. రెండవది, ఇక పార్టీస్లో ఎక్కువగా ఉండేది ఏంటో తెలుసా అండి? సాధారణంగా అనేక మంది పార్టీస్ పిలిచినప్పుడు దాంట్లో ఎక్కువగా ఖర్చు అయ్యేది ఏంటంటే ఆల్కహాల్ జతలో ఏముంటుంది? ఫుడ్. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క మందిరానికి వస్తూ అనేకమైన కార్పొరేట్ జాబ్స్ చేస్తూ ఆ యొక్క కార్పొరేట్ కల్చర్లో ఇక పార్టీ కల్చర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆదివారం పరిశుద్ధమైన పాత్రలను మన చేతిలో పట్టుకుంటాం. దానికి ముందు శనివారం ఏ పాత్రను? సాతాను యొక్క పాత్ర. అదేంటంటే మత్తు పానీయానికి సంబంధించిన పాత్రను పట్టుకొని శనివారం చూస్తే ఆ పాత్ర, ఆదివారం చూస్తే పరిశుద్ధ దేవుని యొక్క పాత్రలోనికి చెయ్యి పెట్టే రకంగా క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో సోకాల్డ్ పార్టీ కల్చర్ ఏం చేస్తుంది తెలుసా? మనల్ని దేవుని మార్గాన్ని చేంజ్ చేస్తుంది, తప్పేస్తుంది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకొక 3 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇక లోకస్తులు చేసుకునే పార్టీస్లో దైవ బిడ్డగా మనం ఎంత మాత్రమో కూడా మనం పాల్గొనకూడదు. మూడవది, సాధారణంగా ఇక పార్టీస్లో అశ్లీల సంగీతం బట్టిగా వినిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అశ్లీల సంగీతం, భయంకరమైన వల్గరిటీతో కూడిన ఇక మ్యూజిక్, అసభ్యమైన పదజాలముతో వాడబడే భాషతో కూడిన సంగీతం. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని యొక్క బిడ్డలుగా ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తున్న ఇక నోరు, దేవుణ్ణి చేతులెత్తుకొని దేవుని ఆరాధిస్తున్న ఇక జీవితం సోకాల్డ్ పార్టీ కల్చర్ వలన ఏమవుతుంది? ఆదివారం మాత్రం దేవుని యొక్క పాటలు, ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధన చేయటం, పార్టీస్లో సాతానును ఆరాధన చేయటం, సాతాను యొక్క పాటలు పాడటం. ఇది భావ్యమా? దాని ఆన్సర్ మనమే చెప్పుకుందాం. దేవుడు మనకు నోరిచ్చింది పరిశుద్ధమైన వాటిని మాట్లాడేదానికి, పరిశుద్ధమైన వాటిని తినేదానికి. దేవుని దగ్గర రాకముందు ఒక అపరిశుద్ధమైన మాటలు మాట్లాడాం, అపరిశుద్ధమైన వాటిని మనం తీసుకున్నాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మారు మనసు పొందిన తర్వాత
మనకి జీవితాలను మనం మార్చుకున్న తర్వాత పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. కాబట్టి మనకి జీవితాల్లో మనం ఏం చేయాలంటే, ఈ నోటితో పరిశుద్ధమైన మాటలు మాట్లాడేదానికి, పరిశుద్ధమైన పాటలు నువ్వు పాడాలనుకుంటే, పార్టీలకు వెళ్ళినప్పుడు కనీసం కురి రాగమన నువ్వు తీస్తావు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అనవసరంగా సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నువ్వేం చేస్తావు? ఎరుక్కుంటా. 4వది మనం చూసినప్పుడు, సాధారణంగా పార్టీస్ అన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసండి? డే టైంలో ఎవడో పార్టీ పెట్టడం. 99% పార్టీస్ ఎప్పుడు జరుగుతాయి? నైట్, లేట్ నైట్, ఎర్లీ అవర్స్. చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం కదా. తప్ప తాగి తెల్లవారుజామున గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి చెప్తున్నారు? పార్టీస్కి వెళ్ళి వస్తున్నారు. కాబట్టి 4వది ఏంటంటే, ఈ పార్టీస్ రాత్రి సమయంలో ఇవి జరుగుతాయి. చీకటి దేనికి సాదృశ్యం తెలుసా? ప్రజెన్స్ ఆఫ్ డెవిల్. ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ డెవిల్ ఎక్కడ ఉంటుంది? చీకటిలో ఉంటుంది. అందుకనే ఈ పార్టీ జరిగేటప్పుడు బ్రైట్ లైట్స్ ఏముండవు, ఫుల్ డార్క్ క్లైమేట్ అక్కడ ఉంటుంది. కారణం ఏంటంటే, సాతాను అక్కడ రాజ్యమేలాలి. ఆ యొక్క సాతాను యొక్క ప్రభావం వాళ్ళపైన చూపించాలి. సాతాను వారిని లోబర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం వీటితో మనం పొత్తు కలిగి ఉండకూడదు. 5వది, ఇక పార్టీస్లో ఎక్కువగా అశ్లీల నృత్యాలు కనపడతాయి. డ్యాన్సెస్ అసలు వేసుకునే బట్టలే అంతంత మాత్రాన ఇంక వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఇంక పరిస్థితి ఎలాగుంటుందో మనకు తెలుసు. లోకస్తులు చేస్తే ఇట్స్ ఓకే, వాళ్ళకి తెలియదు. కానీ క్రైస్తవ సంఘాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న యవన బిడ్డలు, అలా మిడిల్ ఏజ్డ్ పీపుల్ కూడా ఈరోజు సో కాల్డ్ కార్పొరేట్ కల్చర్ అని చెప్పి, కార్పొరేట్ పార్టీస్ అని చెప్పి వెళ్ళి తమ యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నారు? అపవిత్రపరుచుకుంటున్నారు. ఇది శరీర కార్యం. అల్లరితో కూడిన ఆటపాటలు శరీర కార్యం. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు మన యొక్క జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడాలని దేవుడు మనకు ఈ 15వ శరీర కార్యం ద్వారా ఆయన తెలియచేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే, ఈ పార్టీస్లో నైతిక విలువలు కోల్పోతాం, మోరల్ వాల్యూస్ కోల్పోతాం. కారణం ఏంటి? నీ కంట్రోల్లో నువ్వు లేవు. మత్తు మందు కంట్రోల్లో నువ్వు ఉంటావు. కొన్ని రేప్ పార్టీస్ గురించి ఆలోచన చేసినప్పుడు దాంట్లో భయంకరమైన డ్రగ్స్ ఆ యొక్క డ్రగ్స్ తీసుకున్నప్పుడు దానికి ఇన్ఫ్లుయెన్స్తో ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఆ బాడీ వాళ్ళ కంట్రోల్ లేదు. ఆ బాడీ యొక్క స్వాధీనం తప్పిపోయి ఒక్కొక్కసారి ముఖం తెలియని వాళ్ళతో కూడా పాపం చేసేదానికి, ముఖం తెలియని వాళ్ళతో కూడా వాళ్ళు అశ్లీల నృత్యాలు చేసేదానికి ఈ పార్టీ కల్చర్ ఏం చేస్తుందంటే దాడి తీస్తుంది. కాబట్టి వీటిని మనం ఏం చేయాలి? నియంత్రించాలి. వీటిని మనకి జీవితాల్లో లేకుండా మనం జాగ్రత్త పడాలి. దేవునికి వాక్యం చెబుతుంది, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. ఇలాంటి పార్టీస్కి వెళ్తే ఆటోమేటిక్గా నువ్వు అపవాదికి నువ్వు చోటు ఇచ్చినట్లే. దేవునికి వాక్యం ఒక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. త్రాగుబోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు
అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండున్నట్టు గతించిన కాలం చాలు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని దగ్గర రాకముందు గత కాలంలో మనం ఏం చేసాం? ఈ పనులు మనం కొంతమంది చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అన్యజనులు ఇక ఇష్టము నెరవేర్చేదానికి కాదు నువ్వు దేవుని నమ్ముకుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక పార్టీస్కి నా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారండి, నా బాస్ ఇన్వైట్ చేశాడండి, నేను పని చేస్తున్నాను కాబట్టి ఏం చేయాలి? కంపల్సరీగా నేను వెళ్ళాలి. కారణం ఏంటంటే నా బాస్ నన్ను ఇన్వైట్ చేశాడు, నా కొలీగ్ నన్ను ఇన్వైట్ చేశాడు, అది టోటల్ కంపెనీకి సంబంధించిన ఇక పార్టీ కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పి అనేక మంది ప్రలోభానికి లోబడి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు వెళ్తారు, మేము మందు పుచ్చుకోం, మేము డ్యాన్స్ చేయం, అలాగే కూర్చొని మేము వచ్చేస్తాం. కొంతమంది వివేకంతో ప్రవర్తిస్తారు, జస్ట్ ముఖం చూపించేసి తర్వాత ఏం చేస్తారు? పలాయనం చాటిస్తారు. అందుకని దేవుడు చెబుతా, పాము వల్ల వివేకంగా నువ్వు ప్రవర్తించు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే అన్యజనుల ఇష్టము నెరవేర్చుకునే దానికి ప్రయత్నిస్తారు. కానీ బైబిల్ చెబుతుంది, గతించిన కాలంలో చేసావు, ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఆ పని నువ్వు చేయదు. నీకు దేవుడు ఎక్కువ, నీ ఫ్రెండ్ ఎక్కువ. నీకు దేవుడు ఎక్కువ, నీ బాస్ ఎక్కువ. నీకు దేవుడు ఎక్కువ, నీ కొలీగ్ ఎక్కువ. దేవుడు చెప్తున్నాడు, అపవిత్రమైన వాటికి మీరు దూరంగా ఉండండి, అపరిశుద్ధతకు మీరు చోటు ఇవ్వద్దు, ఇలాంటి శరీర కార్యాలకు మీరు దూరంగా ఉండండి. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డవైతే నువ్వేం చేస్తావంటే దేవునికి మాట వింటావు. చాలామంది లోకంలో ఉన్నాం కదండి. అవును, లోకంలో ఉన్నావు, లోకస్తుడిగా ఉండకని దేవుడు చెబుతున్నాడు. ఎలా బతకాలండి? లోకం కోసం బతుకు, క్రీస్తు కోసం బతుకు. చాలామంది లాజిక్స్ ఇలా ఉంటాయి, ఎలాగని లోకంలో బతుకుతున్నాం కదండి. అవును, దేవుడు ఏం చెప్తున్నాడు? లోకానికి వేరై నువ్వు బతుకో. మన థింకింగ్ ఏంటి? లోకంలో ఉన్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. దేవుడు చెప్తున్నాడు, కాంప్రమైజ్ అవ్వద్దు, నా విషయంలో రాజీ పడద్దు, పరిశుద్ధత విషయంలో రాజీ పడద్దు, దేవుని యొక్క వాక్యం విషయంలో రాజీ పడద్దు. ఇతరుల ఇష్టాన్ని నెరవేర్తించే దానికి నువ్వు కాంప్రమైజ్ అవ్వకు. నా ఇష్టాన్ని నెరవేర్తించు. కారణం ఏంటి? నువ్వు నా బిడ్డో. కాబట్టి దాన్ని ఇంకా మనం చూసినప్పుడు చదవండి, ఇంకా 3-4 వచ్చిన అదేంటి చూడండి, అపరితమైన ఆ దుర్వ్యాపారము ఏంటండి? అపరితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. జరుగుతుందా లేదా? జరుగుతుంది. దేవుని వాక్యం క్లియర్గా ఉంది. నీ ఫ్రెండ్ నిన్ను టెంప్ట్ చేస్తాడు, నీ కొలీగ్ నిన్ను టెంప్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ అపరిమితమైన ఆ దుర్వ్యాపారం లో తమతో కూడా జాయిన్ అవ్వలేదని చెప్పి, తమతో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఒక్కొక్కసారి వాళ్ళు ఆశ్చర్యపడచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు దాంట్లోనే ఆనందం ఉన్నది, దాంట్లోనే సంతోషం ఉన్నది. నిజంగా హ్యాపీ ఎక్కడుందంటే అక్కడే ఉందని వాళ్ళు అనుకుంటారు. కానీ నీకు నిజమైన సంతోషం ఎక్కడుందో నీకు తెలుసు. నువ్వు దేవునికి బిడ్డో, నిజమైన ఆనందం ఎక్కడుందో నీకు తెలుసు. లోకస్తులకి దేవుని యందు ఆనందం వాళ్ళకి తెలియదు. అందుకని లోకమునికి ఆనందం, ఆ యొక్క పార్టీ ఇచ్చే ఆనందమే గొప్ప ఆనందంగా వాళ్ళు ఎంచుకొని ఏం చేస్తారు తెలుసా? నిన్ను వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. అప్పుడు దేవునికి బిడ్డగా నువ్వు నేనేం చేయాలి తెలుసా? మీకు తెలిసింది ఒకటే, కానీ ఆ ఆనందం కంటే గొప్ప ఆనందం నా దేవుని దగ్గర ఉంది. ఈ ఆనందం ఏంటంటే క్షణిక మాత్రం, కానీ నా దేవుడిచ్చే ఆనందం ఏంటంటే శాశ్వతమైన ఆనందం. కాబట్టి నా యొక్క జీవితాన్ని నేను దేవుని ప్రతిష్ఠించుకున్నాను. మా దేవుడు మాకు చెప్పాడు,
ఇవి మీ జీవితంలో చేయకూడదు. వాటితో మీరు పొత్తు పెట్టుకోకూడదు. వాటికి సాంగత్యం చేయకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరంటే మాకు చాలా ఇష్టం, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మిగతా ఏ హోటల్ కన్నా వెళ్ళి బిర్యానీ తిందామంటే నేను వస్తాను, కానీ ఇక పార్టీకి మాత్రం నేను వచ్చేదానికి నాకు వీలవదు అని నువ్వు అక్కడ చెప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క నామము నీ ద్వారా మహింపరచబడుతుంది. ఆమేన్. అలా కాకుండా ఏదో అంటారు కదా, మొహమాటం, వాళ్ళు ఏమనుకుంటారో, ఒక్కసారి వెళ్తాం, తర్వాత వదులుతారు. వాళ్ళే అంటారు, ఒకసారి వచ్చావు కదరా, రారా రెండోసారి. వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, నిన్ను వాళ్ళు టెంప్ట్ చేస్తూనే ఉంటారు. ఒకసారి పిలవనై, 2 సార్లు పిలవనై, 10 సార్లు పిలవనై, 11వ కూడా పిలవనై. నీ స్టాండ్ నా స్టాండ్ ఏంటంటే ఒకటే. దేవుని విషయంలో మనం రాజీ పడకూడదు. దేవుని యొక్క వాక్యం విషయంలో మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. దేవుడు చెప్తున్నాడు, అల్లరితో కూడిన ఆట పాటలు మీ జీవితంలో ఉండకూడదు. సమస్తమైన అల్లరికి కర్త ఎవడంటే సాతానుడు. అందుకనే పరిశుద్ధ సంఘములో అల్లరి ఉండకూడదు, ఏ గొడవ ఉండకూడదు. పీస్ఫుల్గా ఉండాలి, శాంతితో ఉండాలి, సమాధానం. గప్చి పిన్ డ్రాప్. లోకములో అల్లరి ఉంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట, ఎవరికండి ఇది దేవుడు చెప్తాడు? అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు. చూడండి, మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎవరు? ప్రభు యొక్క బిడ్డలు, దేవునికి సంబంధించిన వాళ్ళు, దైవ జనాంగం. ఇక దైవ జనాంగంగా ఉన్న మీరు ఏం చేయాలి? అన్యజనులు నడుచుకున్నట్లు ఏంటి మీరు నడుచుకోవద్దా? అన్యజనులకు పార్టీకి వెళ్ళటం తెలుసు వాళ్ళకి. ఆ పార్టీలో ఏ తతంగం జరుగుద్దో మనకు తెలుసు. మొట్టమొదటిగా ఆ పార్టీ డ్రెస్సే డిఫరెంట్గా ఉంటుంది. రెండవదిగా ఆ పార్టీస్లో ఎక్కువగా మత్తు పానీయాలు, డ్రగ్స్ సప్లై చేయబడతాయి. ఆ పార్టీస్లో సాధారణంగా అశ్లీల సంగీతం, సినీ సంగీతం వినిపించబడుతుంది. అది విన్న తర్వాత నువ్వు ఉండలేవు, కొంచెం ఇలాగ షేక్ చేస్తావు బాడీని. ఇక్కడ పాస్టర్ గారు నిలబెట్టి దేవుని ఆరాధన చేయమంటే షేక్ అవ్వవు నువ్వు. కానీ అక్కడ వాల్యూమ్ పెట్టి ఇంకా పెట్టేసరికి ఏమవుద్దంటే, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఏదో, క్రైస్తవ సంఘాలు కూడా ఎలాగైపోయినాయో తెలుసా అండి? సౌండ్ ఎక్కువ ఉంటే ఆత్మ గట్టిగా ఉంటుందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుని మనం ఎక్కడ పెట్టేసామంటే, ఇప్పుడు సౌండ్ బాక్స్లో పెట్టేశాం. సౌండ్ ఎక్కువే కొలది ఏంటంటే, డ్రమ్ బీట్ పెరిగే కొలతాడు, ఎగురుతాం మొదలెడతాడు. ఆ బీట్ తగ్గితే ఏంటంటే ఆగిపోతుంది. మళ్ళీ ఏమంటున్నాం మనం? జాగ్రత్త. మనకి జీవితాల్లో మనం ఏం చేద్దాం? ఇలాంటి పార్టీ కల్చర్కి మనం దూరంగా ఉందాం. అశ్లీల సంగీతం, సినిమా సంగీతం, అసలు సినిమా పాటలు, సినిమా సంగీతం ఉన్న దగ్గరికి అసలే మనం వెళ్ళేదానికి అసలే దేవునికి బిడ్డగా నువ్వు ఎలా కలుగుతున్నావు? పాపుల మార్గాన్ని నిలవకూడదని దేవుడు చెప్తున్నాడు కదా. అపాసకులు కూర్చున్న చోటున కూర్చుండకూడదని దేవుడు చెబుతున్నాడు కదా. మరి ఇంక నువ్వు ఎలాగెళ్తే దానికి అవుతుంది నీకు? కొంతమంది సినిమా పాటలు కూడా యథేచ్ఛగా పాడుతూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో దయచేసి దేవుడిచ్చిన యొక్క నోటిని అపరిశుద్ధపరచుకోవద్దు. అది జోగ్గా కూడా మీరు సినిమా పాట పాడద్దు. ఆ రాగం కూడా మీరు దయచేసి తీయద్దు. ఎందుకో తెలుసా? అన్యజనులు నడుచుకున్నట్లు మనం నడుచుకునే దానికి
పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు. అది చేస్తే భవిష్యత్ చుట్టూ ఉన్న మనుషుల్ని సంతోషపెట్టచ్చు, వాళ్ళు చక్కగా నవ్వచ్చు, కానీ దేవుడు దుఃఖపడుతున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో, నన్ను ఆరాధించవలసిన బిడ్డ, తన నోటితో పరిశుద్ధమైన పాటలు పాడవలసిన ఇక బిడ్డ ఏం చేస్తున్నాడు? అపరిశుద్ధమైన లోక మలినముతో కూడిన పాపముతో కూడిన ఇక పాటలు పాడుతున్నాడని చెప్పి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు ఏడుస్తూ ఉంటాడు. బహుశా నువ్వు ఆ పాట పాడటం వలన నీ చుట్టూ వాళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చు. నీ గురేంటే? నీ చుట్టుపక్కల వారిని నువ్వు సంతోషపరచాలనా? నీ కొలీగ్స్ను సంతోషపరచాలనా? ఈ లోకంలో వారిని సంతోషపరచాలనా? లేక యొక్క లోకంలో నుంచి నిన్ను రక్షించే నిత్య జీవానికి పాత్రుడిగా చేసిన దేవుణ్ణి సంతోషపెట్టాలని నువ్వు అనుకుంటున్నావా? అందుకని క్రైస్తవ జీవితం ఏంటంటే అది ఆషామాషి జీవితం కాదండి. అన్ని విషయాల్లో కూడా దేవునికి మనం నమ్మకంగా మనం ఉండాలి. తర్వాత మనం చూస్తుంది 4వది పార్టీస్ ఎక్కడ జరుగుతాయి? ఎప్పుడు? నైట్ టైం జరుగుద్ది. నైట్ టైం దేనికి సాదృశ్యం కనిపిస్తుంది? డార్క్నెస్లో ప్రజెన్స్ ఆఫ్ డెవిల్. ఆ చీకటి సమయంలో సాతాను యథేచ్ఛగా వాడు ఏం చేస్తాడు? తిరుగుతూ ఉండి ఎవడు దొరుకుతాడని చెప్పి వాడు ఏం చేస్తారు? చీకటి సాతాను క్రియలకు నిలయం. తర్వాత పార్టీస్లో అశ్లీల నృత్యాలు ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, నీ దేహముతో నువ్వు నన్ను మహింపరచు. ఈ దేహంతో దేవుని మహింపరచాలి. అలా కాకుండా ఆ పార్టీస్లో అశ్లీల నృత్యముతో నువ్వు నృత్యం చేస్తున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవుని మహింపరచట్లేదు, సాతాను నువ్వేం చేస్తున్నావు? మహింపరుస్తున్నావు. కాబట్టి ఇక పార్టీస్లో పాల్గొని నైతిక విలువలు కోల్పోకుండా వీటిని మనం ఏం చేయాలంటే టోటల్లీ వీ హ్యావ్ టు అవాయిడ్. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అన్యజనుల ఇష్టం నెరవేర్చుకున్నట్లు మన జీవితాల్లో తీర్మానం తీసుకుందాం. అపరితమైన ఆ దుర్వ్యాపారం ముందు తమతో కూడా పరిగెత్తక పోయినందుకు మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, లేకపోతే మన బాసెస్ వాళ్ళు బహుశా మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు దూషిస్తారు, కామెంట్ చేస్తారు. కానీ దేవునికి బిడ్డగా నువ్వు క్రీస్తు కోసం నింద భరించేదానికంటే గొప్పది ఏది? నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యుల. అన్యజనులు నడుచుకున్నట్లు మనం నడుచుకోకూడదు. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లెర్న్ టు సే నో టు యువర్ ఫ్రెండ్స్, స్పెషల్లీ యూత్. యు ఆర్ ఎ గాడ్లీ యూత్. మొహమాటం పడకు. ఫ్రెండ్ పిలిచాడని పరిగెట్టకు, అడుగు. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ ఏముంటుంది? హీ మే సే పార్టీ ఈజ్ అ కామన్ వర్డ్, కానీ ఆ పార్టీలో ఏముంటుంది? జస్ట్ యూ ఆస్క్, గెట్ క్లారిఫై. నేను చెప్పినవి లేకుండా ఓన్లీ ఫుడ్ ఉంటే గో ఈట్, కమ్ బ్యాక్. అలా కాకుండా డ్రింక్స్ ఉంటాయి, డీజే ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది అని తెలిస్తే డోంట్ నెవర్ ఎవర్ సే ఎస్ టు దట్ పార్టీ. కాన్ఫిడెంట్లీ, బోల్డ్లీ సే నో. వై? యూ బిలాంగ్స్ టు గాడ్. కాబట్టి లూకాసు సువార్త 21:34 చదువుదాం. లూకాసు సువార్త 21:34. లూకాసు సువార్త 21:34.
మీ హృదయములు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు ఏం చేయాలి? బైబిల్ మనకి ఇచ్చేది ఏంటంటే కొన్ని కాషన్స్ ఇస్తుంది. కాషన్స్. మన రోడ్డు పైన ఘాట్ రోడ్ వెళ్ళేటప్పుడు, డేంజరస్ రూట్లో వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు పక్కన కొన్ని ఏముంటాయి? బోర్డ్స్ ఉంటాయి. డీప్ కర్వ్ ఈజ్ అహెడ్, హారన్ ప్లీజ్, స్పీడ్ లిమిట్ 20 కిలోమీటర్స్ ఓన్లీ. ఆ బోర్డుని లెక్క చేయకుండా నువ్వు వెళ్ళావనుకో ఏమవుద్ది? యు మే మీట్ విత్ యాక్సిడెంట్. నువ్వు యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద ప్రికాషన్స్. దేవుని వాక్యం కూడా అంతే. ఈ లోకం అనే భయంకరమైన రహదారులు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇక జీవితం అనే బండి సాఫీగా వెళ్ళాలంటే, దైవికమైన బండిగా వెళ్ళాలంటే, సాతాను బండిగా కాకుండా దైవికమైన బండిగా వెళ్ళాలంటే దైవికమైన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఏం చేయాలి? పాటించాలి. దేవుడు చెప్తాడు, చూడు ఇక్కడ నో చెప్పాలి, నువ్వు తప్పనిసరిగా చెప్పాలి అంతే. నో చెప్పకుండా ఎస్ చెప్పేవనుకో ఓవర్, యూ విల్ మీట్ విత్ యాక్సిడెంట్. కాబట్టి తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలన మన హృదయాలు మత్తుగా ఉండకుండా ఆ దినము అంటే ఏ దినం? దేవుని యొక్క రాకడ దినము సమీపించే కొలది మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ లేనంత పార్టీ కల్చర్ ఎక్కువైపోయింది. నీళ్ళు తాగటం మానేశారు జనాలు, మందు తాగటం ఎక్కువైందండి. నీరుకు బదులు మందు తాగటం ఎక్కువైంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాం. కారణం అంత దినం అపాయకరమైన కార్యాలు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా, మిగతా వారు అలాగా వాళ్ళు ఉంటున్నారు, మీరు అలాగ ఉండొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31. భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కోసం చేయండి. ఓకే, ఏంటి దీని అర్థం? మనం ఏం చేసినప్పటికీ, భోజనం చేసినాను పానం చేసినాను, కోట్ల చేతిలో పట్టుకుంటాం. పట్టుకొని నాయనా నీకు మహిమ కలుగుతుందని చెప్పి తాగుతావా? తాగలవా? తాగే శక్తి నీకుందా? తాగే ధైర్యం ఉందా? దమ్ముందా? లేదు. అదే నీరు లేకపోతే కోక్ అలాంటి పట్టుకొని నాయనా నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఓకే. కాబట్టి ఇది సింపుల్ ఫండా. అక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, పార్టీలు వెళ్ళకూడదని ఎక్కడుంది? నేను అనేక విషయాలు చెప్పాను. అల్లరితో కూడిన ఆటపాటలు శరీర కార్యానికి సంబంధం. కాబట్టి శరీర కార్యం అనేది మనకి జీవితాల్లో లేకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుడు చెప్తున్న ఇంకో మాట ఏంటంటే, మీరేమి చేసినాను, మీరు భోజనం చేసినాను పానం చేసినాను ఏం చేయాలి? ఆయన మహిమ కోసం. నువ్వేదైనా తీసుకో, క్వశ్చన్ అడుగు ఫస్ట్ దేవుడిని, నాయనా ఇది తాగటం వలన, ఇది తినటం వలన నీకు మహిమ కలుగుతుందా? నీకు తెలుసు. గంజాయి చేతిలో పట్టుకొని ఈ గంజాయి నేను తాగటం వలన, పీల్చటం వలన దేవునికి మహిమ వస్తుందని అనుకుంటాడు ఎవడైనా? అనుకోడు. కారణం ఏంటి? అది చెడ్డదని లోకమే చెబుతుంది, అది చెడ్డదని చెప్పి గవర్నమెంటే చెబుతుంది, అది చెడ్డదని చెప్పి మన యొక్క రెగ్యులేషన్స్ చెబుతున్నాయి. వాటిని బ్యాన్ చేశారు. కాబట్టి మనకి జీవితాల్లో మనం ఏం చేసినా, మనం భోజనం చేసినాను పానం చేసినాను సమస్తమును దేవుని మహిమ కోసం మనం చేసేవాడిగా ఉండేవాడే దేవుని యొక్క మార్గంలో కొనసాగుతున్నవాడు. రోమీయులకు రాసిన పత్రిక 2:24 చదవండి.
రోమిలకు రాసిన పత్రిక 2:24. రోమిలకు రాసిన పత్రిక 2:24. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపడు. ఏంటి దీని అర్థం? దేవుని యొక్క బిడ్డగా నువ్వు వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్ళావు. ఆ వెళ్ళకూడని స్థలములో మెజారిటీ పీపుల్ ఎవరు? అన్యజనులు. నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల జరిగే పని ఏంటి? దేవుని యొక్క బిడ్డగా మంచి సాక్ష్యము కలిగి ఉండి దేవునికి మహిమ చెల్లించవలసిన నువ్వు నీ ప్రజెన్స్ వలన అక్కడ ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క నామానికి ఏం చేస్తున్నావు? అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, పాపుల మార్గమున నిలవక, ఆ 2 ప్లేసెస్లో నువ్వు ఉంటున్నావు. కాబట్టి ఏమవుతుంది? నువ్వు నీ జీవితంలో, మన జీవితాల్లో మనల్ని బట్టి దేవుని యొక్క నామం ఏం చేస్తుంది? చాలామంది అనుకుంటారు, నేను దేవుని నేను తిడతలేదులే, మిగతలా నేను దూషించట్లేదు. కానీ వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్ళినా, అక్కడ నువ్వు గడిపిన దాన్ని బట్టి దేవునికి ఏం చేస్తుంది? నిన్ను బట్టి దేవుని యొక్క నామం దూషించబడుతుంది. ఎంత నిజమండి అది. తాగుబోతులంటే ఎవరిని అడగండి, ఎవరంటారు తెలుసా? క్రైస్తవులు. ఏంటి? క్రైస్తవులు అంటే ఇంక తాగుబోతులుగా మనం ఏంటంటే అలాగా అయిపోయింది. మరి దేవుని యొక్క నామం దూషించబడుతుందా? లేదు, దూషించబడుతుంది. కాబట్టి ఈరోజు మెసేజ్ ఏంటంటే, అల్లరితో కూడిన ఆటపాటల యొక్క శరీర కార్యం మనకు జీవితాల్లో లేకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. సరే, ఇది ఫస్ట్ పార్ట్ మెసేజ్. ఈ శరీర కార్యాలు ముగించుతున్నాను కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియచేసి ముగిస్తాను నేను. కొంతమంది ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు తెలుగు రాదు. ఆ ఇంగ్లీష్ చదివేటప్పుడు అక్కడ ఇక శరీర కార్యాల గురించి లిస్ట్ రాసినప్పుడు కేజేవి వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కేజేవి వర్షన్లో అక్కడ మీరు లెక్క పెడితే ఇక్కడ లెక్క ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్, కేజేవి, ఎన్కేజేవి, దాంట్లోని లెక్క ఏముంటుందండి? డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు బైబిల్లో మనం చూసినప్పుడు తెలుగు బైబిల్లో ఎన్ని ఉన్నాయి? లిస్టు ఎన్ని ఉన్నాయి శరీర కార్యాలు? 15. ఇప్పుడు ఇంగ్లీష్ దగ్గరికి వద్దాం. నేను చదువుతాను, మీరు లెక్కెట్టండి. ఇంగ్లీష్లో ఎన్కేజీవి వర్షన్. ఎందుకంటే ఈ క్లారిటీ మీకు నేను ఇవ్వాలి. కొంతమందికి డౌట్స్ రావచ్చు. తెలుగులో చూస్తే 15 ఉన్నాయి, ఇంగ్లీష్లో చూస్తే ఎక్కువ ఉన్నాయి. ఏది కరెక్ట్? దాని క్లారిటీ తీసుకుందాం ఈరోజు మనం. కాబట్టి ఈ రకంగా ఉన్నాయి. నౌ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ మేనిఫెస్ట్, విచ్ ఆర్ దీస్? లెక్కటండి. అడల్టరీ 1, అవునా? ఫోర్నికేషన్ 2, తర్వాత అన్క్లీన్లీనెస్ 3, lasciviousness 4, idolatry 5, witchcraft 6, hatred 7, variance 8, emulations 9, wrath ఏంటంటే wrath అంతే 10, strife 11, seditions, heresies 13, envyings, murders, drunkenness, revelings. ఎన్ని వచ్చినాయి? తెలుగులో ఎన్ని ఉన్నాయి? 15. ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి?
ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? రెండు కరెక్టే. దానికి లాజిక్ చెప్తాను నేను. దానికి లాజిక్ ఏంటంటే, నూతన నిబంధన గ్రంథం ఏ భాషలోంచి రాయబడింది? నూతన నిబంధన గ్రంథం గ్రీక్ భాష. పాత నిబంధన హెబ్రీయులు. ప్రస్తుతం ఇజ్రాయెల్ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? హెబ్రూ. ఓకే. సో న్యూ టెస్టిమెంట్ అది రూట్ లాంగ్వేజ్ గ్రీకు భాషలోంచి అది ట్రాన్స్లేషన్ చేయబడింది. ఇక గ్రీకు భాషలో మనం చూసినప్పుడు, గ్రీక్ భాష బైబిల్లో చూసినప్పుడు ఎన్ని ఉంటాయి అంటే 15 ఉంటాయి. కానీ ఇక ఇంగ్లీష్లో మళ్ళీ NIV చూస్తే 15 ఉంటాయి. KJV, NKJV వర్షన్, ఇంకొక వర్షన్, ఇక 3 వర్షన్స్లో మాత్రం ఏంటంటే 17 కనపడతాయి. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎక్కువగా చదివే వాళ్ళు ఈ 2 వర్షన్స్ని ఎక్కువగా ప్రపంచంలో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మొదటిదేంటి? KJV. రెండవది న్యూ KJV వర్షన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, చాలా మెజారిటీ పేపర్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే న్యూ KJV వర్షన్స్లో ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో మీకు నేను చెప్పాను. సరే, గ్రీకు భాషకు బైబిల్లో చూసినప్పుడు ఎన్ని ఉంటాయి? అక్కడ 15 మాత్రమే ఉంటాయి. సరే, మరి ఎందుకు 17 వచ్చినాయి ఇక్కడ? అదేంటంటే KJV వర్షన్లో అడాల్టరీ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది, మర్డర్స్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది. సరే, ఎందుకు ఎక్స్ట్రా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించాడు? జారత్వం అని తెలుగులో రాయబడింది. ఆ జారత్వానికి సంబంధించిన 2 పదాలని ఈ KJV వర్షన్లో వాడారు. దాంట్లో ఒక పదం ఏంటంటే అడాల్టరీ, ఇంకో పదం ఏంటంటే ఫార్నికేషన్. వ్యభిచారం అంటే ఒక స్త్రీతో, పరాయి వ్యక్తితో శరీర సంబంధాన్ని కలిగి ఉండటం. వివాహము పరిధిలో కాకుండా. కానీ ఫార్నికేషన్ అంటే దానికి ఇంకా మన శరీరాన్ని భయంకరంగా శారీరకమైన వాటితో మనల్ని ప్రేరేపించే ఇల్లిసిట్ ఇన్ఫర్మేషన్, అది బుక్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, కామోద్రేకాన్ని ప్రేరేపించే వాటిని విపులంగా వివరించేదానికి ఏంటంటే ఫార్నికేషన్, తర్వాత అడాల్టరీ. కానీ తెలుగులో మనం చూసినప్పుడు, గ్రీకు భాషలో చూసినప్పుడు అది జారత్వం అనే వర్డ్, అదేంటంటే గ్రీకు భాషకు సంబంధించిన జారత్వంలో ఈ 2 ఉంటాయి. కాబట్టి ఇక 2 భాషల యొక్క అర్థం ఇంగ్లీష్లో సరిగా లేదు. కాబట్టి ఏంటంటే 2 పదాలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? రాయించాడు. అది మొదటిది. రెండో వర్డ్ ఏంటంటే తెలుగులో అసూయ అని కనపడుతుంది, దానికి ఇంగ్లీష్లో ఎన్వీ అని ఉండి దాని పక్కలో మర్డర్స్. గ్రీకు భాష యొక్క మీనింగ్ మనం చూసినప్పుడు ఈ మర్డర్స్ అంటే హత్య చేసే దానికి కూడా సంబంధించిన పదం ఏంటంటే ఈ అసూయతో ముడిపెట్టబడిన. అందుకనే ఈ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వాళ్ళు సరైన పదం దొరకకుండా వాళ్ళు ఏం చేశారంటే 2 పదాలను విడగొట్టి అక్కడ రాశారు. కాబట్టి 15 కరెక్ట్, 17 కూడా కరెక్ట్. ఎలా కరెక్ట్? 2 కలిపి ఒక వర్డ్, 2 కలిపి ఒక వర్డ్. సరే, ఆ క్లారిటీ మీకు ఇచ్చాను. నెక్స్ట్, ఈ 15 అయిన తర్వాత తెలుగు బైబిల్లో ఒక మాట కనపడుతుంది, చదవండి.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. 20th చదవండి. లాస్ట్కి వచ్చేయండి బ్రదర్, 20కి వచ్చేయండి. నతరములు, ఆటపాటలు ఎంత 15 అయింది. తన పక్కనేముంది? మొదలైనవి. ఏంటి మరి మొదలైనవి అంటే ఏంటి? ఎక్సెట్రా. ఇంకో సంగతి తెలుసా? శరీర కార్యము, పాప స్వభావంతో ఇక శరీరంతో చేసేది ప్రతిదీ కూడా శరీర కార్యం. ఒక్క శరీరం మాత్రమే కాదు, నీలో ఉన్న పాప స్వభావంతో నువ్వు చేసేది ప్రతిదీ కూడా శరీర కార్యము అనే తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ మొదలైనవి అంటే ఏంటంటే, బహుశా చాలామంది అనుకుంటే ఇక 15 మాత్రమే ఏంటి శరీర కార్యాలు. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పంటే, బైబిల్లో ఇంకా చాలా చెప్పాడు, వాటిని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మొదలైనవి దాంట్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు కొంచెం చూద్దాం మనం. 2 తిమోతి చాప్టర్ 3 వర్సెస్ 1-5. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా, దయచేసి గమనించండి, స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. నెక్స్ట్, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి ఓ తిమోతి, ఓ శిష్యుడా, ఈ శరీర కార్యాలు, మొదలైన శరీర కార్యాలు అంటే ఇంకా బైబిల్లో అనేకమైన ఉన్నాయి. ఒక 15 అని చెప్పి సంకలు గుద్దుకోవద్దు. ఇంకా మీకు చాలా క్లియర్గా అందరం తప్పిపోయేది. ఆ లిస్ట్ పెట్టి బాబు ఒకసారి. ఆఖరి వచ్చిన పెట్టండి. ఇక్కడ చూడండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఒకసారి ఆలోచించాలి. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ఏంటి దీని అర్థం? ఆల్ నైట్ ఫాస్టింగ్ పీరియడ్ ఉంది. ఫాస్ట్ అక్కడికే వచ్చారా? అక్కడికే వస్తా. నువ్వు వచ్చే వరకు అక్కడికి వరకు వస్తా. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళు. అందుకని ఏం చేస్తున్నారు? అందుకని దేవుడు ఏం చేస్తాడు? 15 శరీర కార్యాలు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మొదలైనవి అని రాశాడు. అది రాయకుండా ఉంటే నా కరెక్ట్ డిఫరెంట్ అయిపోయింది. మొదలైనవి. తర్వాత పైకి భక్తి కలవారవై ఉండి దాని శక్తిని ఆశ్రయించని. కాబట్టి అలాంటి లక్షణాలు మనకి జీవితాల్లో లేకుండా మనం ఏం చేద్దాం? జాగ్రత్త పడదాం. నేను ఇప్పుడు మీకు 3 పార్ట్స్ చెప్పా. ఫస్ట్ పార్ట్ ఏం చెప్పాను? నేను 15వ శరీర కార్యాన్ని గురించి మీకు చెప్పాను. ఆ 15వ శరీర కార్యంలో ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలు. సాధారణంగా ఇక అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు పానీయాల యొక్క ప్రభావంతో మనిషి మైమరిచిపోయి
మనిషి దానికి ప్రభావంతో ఉండి వాడు ఇంకా ఏం చేయాలి. అందుకని తాగినోడికి కూతురు తెలియదు, భార్యో తెలియదు, తల్లో తెలియదు, ఎవరో తెలియదు. కారణం ఏంటి? వాడు మత్తులో వాడు ఉన్నాడు కదా. అలాగే మన యొక్క జీవితాల్లో ఏం చేయాలి? అలాంటి వాటికి మనం ఏం చేయాలి? దూరముగా మనం ఉండాలనే సంగతి మనం చూసి, సో కాల్డ్ కార్పొరేట్ పార్టీ కల్చర్లో ప్రస్తుతం నవీన యుగం అంతా కూడా ఏంటంటే వెళ్ళిపోతుంది. మాట్లాడితే పార్టీ పెట్టుకుంటున్నాం, పార్టీలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక పార్టీ విషయంలో నువ్వు వెళ్ళకముందు ఏం చేయాలి? అది ఏం పార్టీ అని అడుగు. పార్టీ అని పిలిచి గుడ్డుగా వెళ్ళిపోకు. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కాలేజు చదివేటప్పుడు ఆల్మోస్ట్ 25 years బ్యాక్ ఒకడు అసలు తాగడం, మా ఫ్రెండ్, వాణ్ణి వీళ్ళు పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఏమన్నారు? రే కోక్ అంతేరా, మేము మిగతా తాగుతాం, నువ్వు కోక్ తాగు. సరే ఫస్ట్ కోక్ తాగాడాడు, వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్ నుంచి వచ్చే లోపల ఈ పక్కోడు తిన్నగా ఉన్నాడు కదా, వాడేం చేశాడు? ఆ కోక్లో కొంచెం వేసాడు, వీడి తెలియలా, తాగేసాడు. ఇంకా తాగిన తర్వాత కథ మొదలైంది. చూసి కాలేజీ ముగిసే లోపల, అంటే 4 సంవత్సరాలు మా కాలేజీ అయిన తర్వాత అందరూ తాగుబోతులు, కానీ వీడు పెద్ద తాగుపోయిపోతాడు. ఫస్ట్ ఇయర్లో మాత్రం ఎలా ఉన్నాడు? తాగనంటే తాగనం. కానీ ఏం చేశాడు? ప్రలోభంలో పడ్డాడు, తెలియక ఉచ్చులో పడ్డాడు. తెలిస్తే వాడు తాగకపోను, తెలియకుండా తాగించారు. తర్వాత ఏమైంది? ఆ రుచి వాడికి ఇష్టమైనట్టు ఉంది. తర్వాత ఏమైంది? 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ పాస్ అవ్వలేదాడు. ఆయన చూస్తే మాకు గోరీ మహమ్మద్ జ్ఞాపకం వచ్చేవాడు. ఎందుకంటే ఫుల్ దండయాత్ర, ప్రతిసారి కూడా ఫెయిల్ అవటమే. కారణం ఏంటి? వాడికి మందు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇలాంటి భయంకరమైన పార్టీ కల్చర్లతో మన యొక్క సమాజం వెళుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డగా ఇక పార్టీ విషయాలు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. నేను పార్టీల గురించి 5 విషయాలు చెప్పాను. ముఖ్యంగా డ్రెస్ కోడ్ విషయం చెప్పాను. నేను ఒక పార్టీ విషయమే కాదు, ఇంకో సంగతి తెలుసా? చర్చికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ మనకు ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డ్రెస్ ఉంటుంది. ఆలోచించేద్దాం. నువ్వు దేవునికి బిడ్డవు. దేవుడు ఆదాము అవ్వలకు ఏం చేశాడు? ఫుల్ కప్పేశాడు, వాళ్ళని మహిమ వస్త్రాలను ధరింపు చేశాడు. తర్వాత వాళ్ళకి పాపం చేసిన తర్వాత కూడా ఏం చేశాడు? చక్కగా చర్మపు చొక్కాయలను తొడిగించాడంట. కానీ దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని సాతాను ఏం చేశాడు? శరీరం పైన వస్త్రాలు లేకుండా చేయటం సాతాను యొక్క పని, అపవాదికి చోటవద్దు. అది ఫ్యాషన్ అని చెప్పండి, న్యూ డిజైన్ అని చెప్పండి, ఏన్షియంట్ అని చెప్పండి, మోడర్న్ అని చెప్పండి, వాటన్నిటిని పాటించేదానికి నువ్వు లోక సంబంధివి కాదు. నువ్వెవరు? క్రీస్తు సంబంధి. కాబట్టి కొంతమంది తెలుసో తెలియకో వాళ్ళు తమ యొక్క డ్రెస్సింగ్ విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పొరపడచ్చు, వాళ్ళకి తెలియదు బహుశా. కానీ వర్తమానాన్ని వింటున్న మనం ఏం చేద్దామంటే, మన కుటుంబాల్లో ఉన్నవారికి మనం ఏం ప్రేమతో వాళ్ళకి మనం తెలియచేసి వారికి డ్రెస్ కోడ్ని మనం ఏం చేద్దాం? దేవునికి అంగీకారమైన వస్త్రాలు ధరించుకునే వారిగా మనం ఏం చేద్దాం? వాళ్ళని ప్రోత్సహిద్దాం. తర్వాత రెండోది ఏంటి? ఈ పార్టీస్లో ఎక్కువగా ఉండేది ఏంటి? మత్తు పానీయాలు. మూడవది అశ్లీల సంగీతం. నాలుగవది రాత్రి సమయంలో జరుగుతాయి ఇవి. రాత్రి అనేది సాతాను క్రియలకు నిలయం. తర్వాత ఐదవది అశ్లీల నృత్యాలు ఉంటాయి. కాబట్టి దేవుడిచ్చిన దేహంతో దేవుని మనం
మహింపరచాలి తప్ప వేరే రకంగా ఇక దేహాన్ని సాతానుకు మనం ఏం చేయాలి? మహిమకరంగా మనం ఉంచకూడదు. సరే, రెండవది మీకు చెప్పింది ఏంటంటే అంశం, శరీర కార్యాల లిస్ట్ తెలుగులో ఎంత ఉంది? 15 ఉంది. ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్ ఎంత ఉంది? 17. 15 17? 15 రైటా 17 కరెక్టా? 2 కరెక్టే. దాని ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చాను. తర్వాత మూడోది మొదలైనవి అని ఉన్నాయి కదా. ఏంటి ఆ మొదలైనవి అని చెప్పి ఒక శాంపుల్ వర్స్ మీకు నేను చదివి వినిపించాను. ఇప్పుడు ఆఖరి అంశంలోనికి మనం వస్తాం. అదేంటంటే, ఈ శరీర కార్యాలపై విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? అది చెప్పకుండా నేను కంక్లూడ్ చేస్తే నో యూస్. ఈ శరీర కార్యాలన్నీ మనకి జీవితాల్లో తటస్థిస్తూ ఉంటాయి, అవి వస్తానే ఉంటాయి, టెంప్ట్ చేస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ శరీర కార్యాలపై విజయాన్ని మనం సాధించాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 5:16. గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అర్థమైందండి? ఒక్కసారి ఆ స్క్రీన్లో నల్లాగుంచుకొని అందరూ చూడండి ఒకసారి. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛను మనం ఏం చేయం? నెరవేర్చాం. ఎంత సింపుల్గా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. మనక జీవితాల్లో ఈ శరీర కార్యాలపైన జయాన్ని మనం సాధించాలంటే ఆత్మానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఈ లోకములో 2 గుంపులు, ఆత్మానుసారంగా నడిచే గుంపు, శరీరానుసారంగా నడిచే గుంపు. ఈ శరీరానుసారంగా నడిచే గుంపు శరీర కార్యాలను, శరీర ఏచ్ఛలను వాళ్ళు ఏం చేస్తారు? నెరవేరుస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు శరీరానుసారులు. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు? శరీర ఏచ్ఛలను వాళ్ళు నెరవేర్చరు, శరీర కార్యములను వారికి జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడతారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, ఆత్మపూర్ణులై ఉండండి. మనలో ఉండవలసింది ఏంటంటే ఆత్మ సంపూర్ణముగా దేవుని యొక్క ఆత్మ చేత మనం ఏం చేయాలి? నడిపించబడాలి. ఆఖరిగా ఇంకొక వచనాన్ని చదువుదాం. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24, 26 చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ క్రీస్తు యేసు సంబంధులు. నువ్వు నిజముగా దేవునికి సంబంధివైతే శరీరమును, దాని యొక్క కోరికలను, దాని యొక్క ఆశలను, దాని దురాశలతోనూ ఏం చేస్తావు? నువ్వు సిలువ అంటే దాన్ని చంపేస్తావు. సిలువ దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలను ఏం చేయాలి? సిలువేసి ఉన్నారు. తర్వాత మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి ఏం చేస్తామండి? క్రమముగా నడుచుకుందుము. తర్వాత ఇంకా ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ కనపడతాయి. క్రమముగా నడుచుకోవాలంటే ఇవి మనకు జీవితాల్లో లేకుండా మనం ఉండాలి. బైబిల్లో ఉన్నది క్రమం, లోకములో ఉన్నది అక్రమం. శరీర సంబంధులు అక్రమముతో తమ యొక్క జీవితాన్ని కొనసాగించేవారు. వారి లోకాన్ని చదువుతారు, లోకాన్ని చూస్తారు, లోకముతో మిళితమవుతారు. అందుకని వాళ్ళకి లోకమే తెలుసు, లోకాన్ని వాళ్ళు అనుసరిస్తారు. కానీ ఆత్మానుసారులు ఆత్మదేవుని యొక్క మాటలను వాళ్ళు వింటారు, ఆత్మదేవునితో సాంగత్యము చేస్తారు, ఆత్మదేవునితో స్నేహం కలిగి ఉంటారు, ఆత్మదేవునికి విధేయత చూపిస్తారు,
దేవుడు చెప్పు బోధను ఏం చేస్తారు? తిరస్కరించకుండా ఆ బోధకు విధేయత చూపిస్తారు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ రకంగా నువ్వు చేసావో, ఈ 15 శరీర కార్యాలు కావచ్చు, మొదలైనవి అనేక పెద్ద లిస్ట్ ఉంది కదా, బైబిల్లో ఇంకా అనేకమైన లిస్ట్ ఉంది కదా, ఆ శరీర కార్యాలపైన మనం ఏం చేస్తాం? జయాన్ని మనం పొందుకుంటాం. సింపుల్, ఆత్మానుసారులుగా మనం ఉందాం. శరీర కార్యాలపైన మనం ఏం చేస్తాం? జయాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుని యొక్క కృప వలన ఈ యొక్క 34వ లక్షణాన్ని, శిష్యత్వపు లక్షణాన్ని ఈరోజు ముగించగలిగే కృపను దేవుడు మనకు దయచేశాడు. ఈ 34వ లక్షణం చాలా చాలా ముఖ్యమైనది. అంటే మిగతావి ముఖ్యమైనవి కాదు అని కాదు, దేవుని యొక్క వాక్యంలో ప్రతిదీ ముఖ్యమైనదే. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా చెబుతున్నాడు, ఇట్టి వాటిని చేయువారు, ఇట్టి వాటిని జరిగించువారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారం మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ శరీర కార్యాలపైన మనం ఏం చేయాలి? విజయాన్ని మనం సాధించాలి. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. నెక్స్ట్ మిడ్ వీక్ సర్వీస్, దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే, ఇక లోకంలో దేవుడు మన ఆయుష్ పొడిగించినట్లయితే 35వ శరీర కార్యాన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక నుంచి మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేయబోతున్నాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక.